రాజన్న మూవీ చేసేటప్పుడు రాజమౌళి గారి ఫాదరు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారా? అవునండి. యాక్చువల్లీ అది ఇక్కడే వాళ్ళ మేనకోడలు సెలెక్ట్ చేశారు క్యారెక్టరు. నాగార్జున గారి మేనకోడలు ఉన్నారు కదా, సుప్రియ, ఆవిడ సెలెక్ట్ చేశారు నన్ను. సెలెక్ట్ చేసిన తర్వాత కాస్ట్యూమ్స్ కోసం రమ్మన్నారు. వాళ్ళే కాస్ట్యూమ్స్ వాళ్ళవే, ఎందుకంటే మేము ఆ విలేజ్లో ఉంటాము. ఆ చెప్పులు డిఫరెంట్వి, కడియాలు, శారీ డిఫరెంట్, హెయిర్ స్టైల్ డిఫరెంట్, అన్ని గాజులు అన్నీ మట్టి మట్టిగా ఉండాలన్నమాట. అవన్నీ చేశారు, అంతా అయిపోయింది. కానీ చూస్తే అక్కడ చాలామంది వచ్చారు అలా. అయితే నేను అన్నాను, ఏంటి ఇంతమంది అంటే, ఒక గూడెంలో అలా ఉంటారు అంటే, మరేంటి నాకు డైలాగ్స్ ఉన్నాయా అంటే, ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నారు. నేను చెప్పాను, అట్లా నేను రానండి అసలు. ఏదైనా నాకు అంటే నెంబర్ ఆఫ్ డేస్ కాదు నాకు కావాల్సింది, నాకు ఇంపార్టెంట్ ఉండాలి క్యారెక్టర్ చేస్తేనే అలా అని అన్నా. అంటే ఓకేనండి, డైలాగ్ ఉన్నప్పుడు చెప్తాంలేండి. నాకు ట్రైన్ రిజర్వేషన్ చేసి కూడా నేను వెళ్ళలేదు. ఓకే, డైలాగ్ ఉన్నప్పుడు చెప్తాంలేండి అన్నారు. ఆ తర్వాత ఒక 10 days తర్వాత కాల్ చేశారు, ఇప్పుడు డైలాగ్స్ ఉన్నాయి మీరు వస్తారా అని చెప్పి. వస్తానని చెప్పారు. అప్పుడు అరక్కులో షూటింగ్, అక్కడ వెళ్ళాను. నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ దిగంగానే వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు. కొండ మీద, అదే అరకు పైననే వెళ్ళాము. మొత్తం ఇలా ఎల్లో ఫ్లవర్స్ తోటలో ఒక గుడిసె, అదే మీరు చూసుంటారు కదా సినిమా, ఆ గుడిసె కట్టారు. అక్కడ తులసి కోట దగ్గర మాకు సీన్స్. అక్కడ మన రాజమౌళి గారి ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే, అక్కడ ఒక 1/2 page డైలాగ్స్ అవి చెప్పంగానే, బాగా చెప్పావమ్మా, మాడ్యులేషన్ చాలా బాగుంది, నీ వాయిస్ డెలివరీ అది చాలా బాగుందని చెప్పారు. ఓకే, ఆ తర్వాత కూడా 2-3 సార్లు వేరే ఫంక్షన్స్లో కలిసినప్పుడు కూడా వెళ్ళి మాట్లాడాం, చేశాను. బ్రహ్మానందం గారు కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు కానివ్వండి, మామూలుగా బయట ఉన్న టాక్ ఏంటంటే, వేరే ఏ ఆర్టిస్ట్ ఉన్నా సరే వీళ్ళు డామినేట్ చేసేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో కానివ్వండి, లేకపోతే వాళ్ళ నేచురల్లీ. నేను చెప్పనా అండి, ఏ ఆర్టిస్ట్ అయినా ఎప్పుడైతే ఆ డామినేటింగ్ నేచర్ ఉంటుందో వాళ్ళు టాప్లోకి వెళ్తారు. ఇప్పుడు యాక్టింగ్ మూసగా ఒకేలా చేస్తున్నారు అనుకోండి, అందరూ చేసినట్టు, వీళ్ళే నథింగ్ స్పెషల్. వాళ్ళకు ఒక స్పెషాలిటీ కావాలి అంటే వాళ్ళ వే ఆఫ్ స్టైల్ అండ్ డిఫరెన్స్ అది చూపించుకోవాలి. వాళ్ళు స్పెషల్గా అలా అంటే అవతలని బీట్ చేసినప్పుడే కదా వీళ్ళు మరి పాపులర్ అయ్యారు. వాళ్ళు స్పెషల్గా వాళ్ళ క్యారెక్టర్ పైకి వచ్చిందంటే వాళ్ళు అలా చేసినందుకే కదా వచ్చారు. మీకు ఆయనతో చేస్తున్నప్పుడు భయంగా కానీ, లేకపోతే డామినేట్ చేస్తున్నారు ఈయన నన్ను, అట్లా ఏమన్నా అనిపించిందా? ఏం లేదు. కాకపోతే నేను పెళ్లి కూతురు గెటప్, ఆయన పెళ్లి కొడుకు అనమాట అందులో. అయితే ఫస్ట్ టైం వచ్చి మోహన్ బాబు గారు చెడగొట్టేస్తారు పెళ్ళి. సెకండ్ టైము ఇంకా పెళ్ళి అవుతూ ఉంటుంది, ఆయనే జరిపిస్తూ ఉంటారు. అయితే మేము పెళ్ళి ఇట్లా దండలు వేసుకొని కూర్చోవాలి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా. ఆయన ఎవడు డైరెక్టరు, ఏమయ్యా మీ సైడు పెళ్ళి తాళి కట్టక ముందే దండలు వేసేసుకుంటారా? తాళి కట్టాకేగా దండలు మార్చుకుంటారు, దండలు వేసుకొని కూర్చోమంటావేంటి? పెళ్ళి అవ్వలేదుగా, ఇంకా పెళ్ళి చెడిపోతుంది కదా ఇప్పుడు, నువ్వు దండలు వేసుకొని కూర్చోమంటావేంటి బాబు? ఆ సీన్లో అసలు ఆయన దండ వేసుకోలేదు అలా అని చెప్పి, ఎవరు చెప్పారు తీసుకురా అని చెప్పి ఆయన గొడవ పెట్టారు. అప్పుడు సరే సరే అంటే ఆయన దండ వేసుకోలేదు, నేను ఆల్రెడీ దండ వేసుకొని కూర్చున్నాను. సినిమాలో అలాగే ఉంటుంది, ఆయన వేసుకోకుండా. కానీ మోహన్ బాబు గారి సినిమా అంటే జనాలు భయంగా చేస్తారండి. అవునండి, అసలు మీకు ఎలా ఉండేది? మేము జనరల్గా పబ్లిక్ వినేదంతా అమ్మో చాలా. ఫస్ట్ టైం మా పెళ్ళి అలా చెడిపోయేది కదా, అందుకని దండ వేసుకోవట్లేదని ఆయన చెప్పిన రీజన్ అదనమాట. రెండోసారి మోహన్ బాబే పెళ్లి చేపిస్తాడు. అది ఎట్లా అంటే, ఒక 100 మంది పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుకి ఒకేసారి పెళ్ళి అవుతుంది. అందులో మాకు పెళ్లి చేస్తారు అనమాట. అయితే ఒక పెద్ద హాల్ బుక్ చేశారు, ఎవరు చూసినా పెళ్లి కొడుకు గెటప్లు అక్కడ. మరి 100 మంది అబ్బాయిలు పెళ్లి కొడుకు గెటప్, 100 మంది అమ్మాయిలు పెళ్లి కొడుకు గెటప్, ఇంకా మేమిద్దరము ఉన్నాము. అయితే ఇంకా ఆయన మైక్ పట్టుకొని మోహన్ బాబు గారు అక్కడ నుంచి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి అని చిన్నగా అన్నారు అంతే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఫ్యాన్ సౌండ్ తప్ప ఇంకేం లేదండి, అంత సైలెంట్ అయిపోయారు. ఆయన ఒకటే అన్నాడు, ఇక్కడ మనం పని చేయడానికి వచ్చాం. అందరూ కూడా అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది,
ఐడి కార్డు ఉంటుంది ఓకే మెల్లో. అంటే వాళ్ళు ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అని వాళ్ళకి అది ఐడి కార్డ్ చూసి. ఓకే ఎవ్వరూ ఇక్కడ ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడొద్దు. మీరందరూ నేను మైక్లో చెప్పింది విని నేను ఏం చెప్తే అది చెయ్యండి. ఎవ్వరు పక్కనున్న వాళ్ళతో కూడా మాట్లాడొద్దు. నేను చెప్పింది మీరు చెయ్యండి, వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళండి. ఆయన ఎలాగే అన్నారు. అలా అంత కమాండ్ చేస్తారు ఆయన, అంత ప్రిన్సిపల్స్ ప్రకారం. అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఆయన అంటే యాక్ట్ చేసిన వచ్చిన వాళ్ళు కాదు, మిగతా వాళ్ళందరూ ఐడి కార్డ్ వేసుకోవాలి వాళ్ళు. అంటే అక్కడ చేయడానికి వచ్చాము అని. అక్కడ ఎవరంటే వేరే వాళ్ళు వచ్చారా, బయట వాళ్ళు చూడడానికి వచ్చారా అని తెలియాలి కదా మరి ఆయనకి. గుంటూరు నేటివ్, హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. ఈ మదర్ ఫాదర్ ఏం చేసేవాళ్ళని? మా డాడీ రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు. ఆ టైంలోనే నేను తిరుపతిలో ఎక్కువ ఇయర్స్ ఉండడం జరిగింది. గుంటూరు నుంచి నేను 9th షిఫ్ట్ అయ్యాను తిరుపతికి. ఇంకా మొత్తం స్టడీస్ తిరుపతిలోనే, 9th 10th ఇంటర్, డిగ్రీ, పీజీ, తర్వాత ఈవినింగ్ క్లాసెస్ డాన్స్కి వెళ్ళేదాన్ని. ఎడ్యుకేషన్ ఏంటండి? డిగ్రీ తర్వాత పీజీ చేశాను. దేనిలో? ఇంగ్లీష్లో అండి. ఆ తర్వాత అంటే బీఎస్సీ చేశాను. యాక్చువల్లీ నేను బీఎస్సీ డిస్కంటిన్యూ చేశాను అప్పుడు ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తూ. ఆ బీఎస్సీ నేను హోమ్ సైన్స్లో జాయిన్ అయినప్పుడు నా క్లాస్మేట్ రోజా అప్పుడు బీఎస్సీలో. ఓకే. అయితే నేను బీఎస్సీ కంటిన్యూ చేయలేదు. ఈ ఎంబీబీఎస్ కోసమే మళ్ళీ ట్రై చేస్తూ ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని కాదు. మళ్ళీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 3 years డిగ్రీ ఎట్ ఏ టైం పాస్ అయ్యాను ఇక్కడ. ఆ తర్వాత పీజీ మళ్ళీ తిరుపతిలోనే మహిళా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. రోజా గారి క్లాస్మేట్ అన్నారు కాబట్టి అప్పుడు చూసిన రోజా గారికి జనరల్గా మాట్లాడుకునే వాళ్ళ మీరిద్దరు? అంటే మా డ్యాన్స్ క్లాస్ వాళ్ళే అక్కడ, అంటే శివప్రసాద్ గారే సినిమా తీశారు కదా ప్రేమ తపస్సు. అదే ఫస్ట్ మూవీ అప్పుడే మేము ఉన్నాం అక్కడ. ఓకే. మేము ఎక్కిరించే వాళ్ళం కూడా, పని మనిషి క్యారెక్టర్ని కరెక్ట్గా సరిపోయింది, నల్లగా ఉంటావు కదా రోజా గారిని. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీట్ అయ్యారండి? మీట్ అయ్యాను. ఇక్కడ మోడర్న్ మహాలక్ష్మి అని ఒక గేమ్ షో అయ్యేది ఇంతకు ముందు జరిగేది. అందులో ఫస్ట్ ఆవిడే యాంకర్ ఉండేవాళ్ళు. అప్పుడు మేము మాది ఆర్టిస్ట్ ఏదో ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్. అప్పుడు వెళ్ళినప్పుడు ఆవిడని నేను చెప్పాను, నన్ను గుర్తుపట్టారా, నేను ఇట్లా మీ క్లాస్మేట్ని డిగ్రీలో అని. అంటే నేను అప్పుడు చాలా కామ్గా ఉండేదాన్ని కదా అనేది. అంతే మాట్లాడాను, ఎక్కువే మాట్లాడలేదు. ఏం చేస్తున్నారు ఏంటి అది ఇలా కొన్ని కామన్ క్వశ్చన్స్. ఓకే. నిజంగానే కామ్గా ఉండేవాళ్ళ ఆవిడ? లేదండి, అంటే ఎడ్యుకేషన్లో మంచి ఇంటెలిజెంట్ ఆవిడ. ఆవిడకి ఆ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు అదే పని మంచి క్యారెక్టర్కి సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నారు. అంటే నల్లగా అలా ఉండాలి కదా అలా అని చెప్పేసి. ఆ తర్వాత ఆవిడకి సెకండ్ మూవీ చామంతి అవి తమిళ్లో చేశారు కదా, అక్కడ తనకి టర్న్ అయ్యింది. ఆ తర్వాత మీరు పైగా తను టాలెంటెడ్, ఇంటెలిజెంట్, స్పాంటినిటీ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. అది తనకి ఆ వాక్చాతుర్యం ఉంది, యాక్టింగ్ చేసే ఇది ఉంది, ఇంటెలిజెంట్, పైగా మంచి ఇంటెలిజెంట్ కూడా. మరి అంత గట్స్ లేకపోతే ఎవరు రారండి. ప్రతిదానికి భయపడుతూ ఉండేవాళ్ళు ఏమీ చేయలేరు. ఎంత ధైర్యం ఉంది కాబట్టి తను యాక్టింగ్కి అంత ఆ ఏజ్లోనే, అంటే అసలు మాది అట్మాస్ఫియరే కాదు అక్కడ తిరుపతిలో. ఓకే. అప్పుడే తను హీరోయిన్గా వెళ్ళింది. మరి తను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడే కదా, వెళ్ళింది. ఆ తర్వాత కంటిన్యూస్ ఎన్ని మూవీస్ చేశారు ఆవిడ హీరోయిన్గా. ఆ గట్స్ ఉండాలి లేడీస్కి. అది లేకపోతే ఈ పొజిషన్, లేకపోతే వెనక నుంచి ఎంతమంది లాగే వాళ్ళు ఉన్నారు, ఎన్ని కామెంట్స్, ఎంత టాక్ ఉంటుంది వెనక నుంచి, ప్రతిదానికి కామెంట్ చేస్తూ పేపర్స్లో అన్నిట్లో వస్తుంది. అవన్నీ ఎదుర్కొనే ధైర్యం ఉండొద్దా? అందరు మనకెందుకులే వచ్చింది, మనం వెళ్ళి ఇంట్లో కూర్చుందాం, ఎవరేమనరు అలా అనుకుంటే అవుతారా? అవరు కదా.